అండి, వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా క్యారెట్ బాదం మిల్క్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం క్యారెట్, డ్రై ఫ్రూట్స్, బెల్లం, మిల్క్. క్యారెట్ని నీట్గా పీల్ చేసుకోవాలి. క్యారెట్ని పీల్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బౌల్లో వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి. క్యారెట్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన క్యారెట్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత నానబెట్టిన బాదం తీసుకోండి. ఇంకా ఇందులో నానబెట్టిన పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. దీంట్లో సరిపడా బెల్లం తీసుకోవచ్చు, లేదా మీరు తేనె కూడా వాడొచ్చండి, అది మీ ఆప్షనల్. వేసుకున్న వాటిని స్మూత్ పేస్ట్ వచ్చినంత వరకు బ్లెండ్ చేయండి. చూసారు కదండి, ఇది ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని చల్లార్చిన పాలలో మీకు ఎంత పేస్ట్ దాంట్లో అవసరమైతే అంత కలుపుకోండి. మిగిలిన దాన్ని మీరు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి 2 to 3 డేస్ వరకు మీరు మీ పిల్లలకి వాడచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా హెల్తీగా ఇంట్లో క్యారెట్ బాదం మిల్క్ మీ పిల్లలకి ఎలా రెడీ చేసుకోవాలో. మీకే కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.